నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అశోక్ గజపతిరాజు గారు ఈరోజు ఒక మాట అన్నారు. మీ ఇంటికి వచ్చి ఈ స్థలం నాది అంటే మీలో ఎవరైనా ఊరుకుంటారని క్వశ్చన్ చేశారు. నిజానికి ఎవరు ఊరుకోరు. మరి అశోక్ గజపతిరాజు గారు ఎందుకు ఈ విధంగా అడిగారు అంటే, ఆయన కుటుంబానికి అంటే ఆయన పూర్వీకుల నుండి ఆయనకు వచ్చిన ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రభుత్వ స్థలంగా రాత్రికి రాత్రి రికార్డుల్లో మార్చేసి దొంగ పట్టాలవి పుట్టించి వాళ్ళ కార్యాలయం నిర్మించుకోవడానికి దాన్ని వాడుకున్నారు. అలానే 30 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి ఈ రోజు ఆయన క్వశ్చన్ చేస్తూ నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మరి ఇప్పుడు బాబు గారు న్యాయం చేస్తారా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. అశోక్ గజపతిరాజు గారు ఈ రోజు ఆయన ఆవేదన చూస్తుంటే మా పూర్వీకుల ఆస్తిని మీరు ఎలా లాక్కుంటారు అని చెప్పి అడిగారు. ఇక్కడ కేవలం ఆయన సమస్య విన్నాక మరొకటి కూడా అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక పోర్టల్ తీసుకొచ్చారు. అంటే స్థలాల్ని ఎలా దోచుకోవాలి, రికార్డుల్లో ఎలా మాయం చేయడం, ఎలా ఒక ప్లాన్ వేసుకొని ఆ పోర్టల్ని తీసుకొచ్చారనే క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి సార్, మీరేమంటారు? ఒకటమ్మా, అశోక్ గజపతి గారు ఆయన విషయమే తీసుకోండి. నిజాయితీకి మారిపోయారు. ఆయన 1978 నుంచి మొదలైంది ఆయన రాజకీయ ప్రస్థానం. ఇవాళ దాదాపు 48 ఏళ్ళు ఎక్కడా మచ్చలేని వ్యక్తి. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే వాళ్ళ నాన్నగారు పివిజి రాజు గారి దగ్గర నుంచి కూడా కొన్ని వేల ఎకరాలు ప్రజలకి, తర్వాత విద్యా సంస్థలకి, ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కూడా అయింది. ఆయన ఆ విధంగా ఒక మహారాజా అయ్యుండి ఆ రోజుల్లో అది కూడా లేకుండా ప్రజలకి తన ఆస్తిని పంచిపెట్టినంత గొప్ప వంశానికి చెందినవాడు. అటువంటి వ్యక్తికి సంబంధించిన స్థలం దాంట్లో దాన్ని ఆ రోజున మీరంత కరెక్టే. ఆ రోజు ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ దీనికి సంబంధించి తీసుకొచ్చినవి కానీ ఈ సంస్కరణల పేరుతో, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఇవన్నీ తీసుకొచ్చి చేసిన అవకతవకలే వాళ్ళకి ఎలక్షన్లో దెబ్బకొట్టినాయి. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. ఏంటంటే ఎవరి ఆస్తికి గ్యారంటీ లేదు. ఈ ఆస్తి సొంతమా కాదో తెలియదు. వాళ్ళు తరతరాలుగా 2-3 తరాల నుంచి అనుభవిస్తుంటారు. చూస్తే అదేదో ఎవరిదో ల్యాండ్ అని చెప్తారు. దానికి అక్కడ ఏమవుతుంది, కింద స్థాయి అధికారే ఏది ఒక విఆర్ఓకే అధికారం ఇచ్చారు. చాలా చిన్న స్థాయి అధికారికి పేర్లు మార్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. అది దాని వలన చాలా నష్టపోయారు, చాలా మందికి ఇబ్బందులు కలిగి నష్టపోయారు. ఇప్పుడు కూడా సాల్వ్ అవ్వాలా, అనేకమైన విషయాలు ఇప్పుడు కూడా సాల్వ్ అవ్వాలా. ఆ చుక్కల భూములు కానీ, లేకపోతే దేవస్థానాలు అని చెప్పి వచ్చినాయి కానీ, ఈ ఇబ్బందులన్నీ వాళ్ళకి కూడా ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు పరిష్కారం దిశలోనే ఉన్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారి విషయం వచ్చేటప్పటికి, మరి ఆడది వచ్చేటప్పటికి వాళ్ళది అసలు ప్రభుత్వ భూమి అవ్వదు. ఎందుకంటే వాళ్ళ జమీకి సంబంధించి, వాళ్ళ సొంతానికి సంబంధించిన భూమి ఆ తర్వాత వాళ్ళే ప్రభుత్వానికి దానం చేశారు తప్ప వాళ్ళేమి ప్రభుత్వ భూమిని తీసుకోవాలా. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు దానికి సంబంధించిన భూమిలో అది ప్రభుత్వ భూమిని చూపించేసి దాంట్లో అది వాళ్ళకి లీజుకి ఇచ్చేసి ఆల్రెడీ కట్టేశారు. ఇవాళ వరకు నిజంగా అది ఎంత అమానుషం అంటే, సరే అయిపోయింది. ఆయన కంప్లైంట్ పెట్టారు, అప్పుడు పెట్టారు, ఇప్పుడు పెట్టారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ అధికారులు వాళ్ళే, అధికారుల్లో మార్పు లేదు. ఇవాళ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి నా స్థలం కబ్జాకు గురయిందంటే, అసలు యాక్చువల్గా వాళ్ళ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది కదా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు దానికి అప్లై చేయరు? అది ఎవరిదో తేల్చేసి ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ద్వారా అది ఎవరిదనేది తేల్చి, ఒకవేళ అది కనుక అశోక్ గజపతిరాజు గారికే చెందుంటే అది కన్ఫర్మ్ అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మీరు చర్య తీసుకోవాలి కదా, వెంటనే దాన్ని పడగొట్టేయాలి కదా. అంతే. ఇప్పుడు మనం చూసాం గతంలో కూడా, ఇప్పుడు ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరిగినప్పుడు బాంబేలో సుప్రీంకోర్టు అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా కూలగొట్టి చేసింది, కుదరదని చెప్పి.
ఇటువంటిది ఇప్పుడు కూడా అంటే ఆయన అనుకూలం, ఆయన టీడీపీ కదా మొన్నదాకా, టీడీపీ ద్వారానే కదా ఆయన గవర్నర్ అయింది. అవును. అటువంటి వ్యక్తికి, అంత నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి, అంత గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికే న్యాయం జరగకపోతే, ఈ అధికారులు న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం జరుగుతుంది? మరి అన్నప్పుడు ఇవాళ ఈ రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నాడు, ఇమ్మీడియట్గా కల్పించుకోవాలి. దాంట్లో ఏం జరుగుతుంది అనేది ఆయన దాని మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే అక్కడ కలెక్టర్ని ఆదేశించాలి, ఇమ్మీడియట్గా దాని మీద ఏమైంది చూడండి అని చెప్పి. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది కూటమి ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలు కూడా సాల్వ్ అవ్వలేదు అయింది. పైగా ఆయన కుమార్తె కదా అక్కడ ఎమ్మెల్యే, అశోక్ కుమార్తె కదా ఎమ్మెల్యే. మరి ఆయనకే న్యాయం జరగకపోతే ఇంకా ఈ రెవెన్యూ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు? యాక్చువల్గా చెప్పాలంటే పతనం అంచునుంది రెవెన్యూ వ్యవస్థ. అసలు అవినీతి తప్ప ఏమీ లేదు. ఒకవేళ అశోక్ గజపతిరాజు కూడా డబ్బులు ఇవ్వాలేమో అన్న, అట్లాగే ఉంది చూస్తుంటే మరి పరిస్థితి. అది అంత గొప్ప వ్యక్తికి, అంత ఇదిలో ఉన్న ఆయనకే న్యాయం జరగకపోతే ఎవరికి జరుగుతుంది? ఆయన పబ్లిక్ గా చెప్పాడు నిన్న. ఇవాళ వరకు నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నా ఆస్తి కోసం నేను చెప్పుకోవాల్సి వచ్చింది అన్న పరిస్థితి వచ్చినప్పుడు అది ఏం చూపిస్తుంది? అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకు లేట్ అయింది అనేది ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఇవాళ వరకు పరిష్కారం ఎందుకు అవ్వలేదు, ఆయన అన్నిసార్లు కంప్లైంట్ పెడితే ఎందుకు అవ్వలేదు అని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. అడిగి దాని మీద చర్యలు తీసుకోవాలి. అటువంటిదన్నా వదిలేసి వాళ్ళ ఆయన వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర గవర్నరు, అంత సీనియర్ పొలిటీషియన్ అడిగాడంటే దానికి అర్థమేంటి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఓకే, వాళ్ళు తప్పు చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, ఈయన దగ్గర అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసుకుని చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎందుకు న్యాయం జరగట్లా? అంటే సార్, అశోక్ గజపతిరాజు గారి ఇన్సిడెంట్స్ చూస్తుంటుంటే ఇది ఆయన ఒక్కరిదే మాత్రమే కాదు, ప్రభుత్వంలో మీరు అన్నట్టు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ రోజు బయటపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సామాన్యుల పరిస్థితి ఏంటి మరి? చాలా, కొన్ని వేల మంది ఉన్నారు. ఇవాళకి అదే కదా. ఇప్పుడు మొన్న ఏది ఒక రివ్యూలో చంద్రబాబు నాయుడు చెప్పారు, ఏది వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదంటే రెవెన్యూ వ్యవస్థ సరిగ్గా సాల్వ్ అవ్వట్ల ప్రాబ్లమ్స్. దాని మీద ఆయన మినిస్టర్ గారిని హెచ్చరించారు చేయమని. కానీ అక్కడ ఏంటి, చిక్కుముళ్ళు ఎక్కువ. దీన్ని రెవెన్యూని పరిష్కరించాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ఒక బృందం చేసి దాన్ని ఏర్పాటు చేసి దాని మీద డే అండ్ నైట్ కూర్చుంటే కానీ పరిష్కారం అవ్వదు. అట్లా ఆ విధంగా చేసి మళ్ళా ఇబ్బందులు రాకుండా దాన్ని మీరు పరిష్కరిస్తే తప్ప ఈ ఇటువంటి ఇబ్బందులు లేకపోతే కంటిన్యూ అవుతానంటాయి. నేను ఇందాక చెప్పా కదా, పొలం 2-3 తరాల నుంచి అనుభవిస్తున్నాడు కూడా ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ మీద తీసుకొచ్చినప్పుడు ఎవరో పేర్లతో వచ్చినాయి, వాళ్ళు ఎవరో అని చెప్పి వచ్చినాయి, లేకపోతే పేర్లు మారిపోయినాయి. ఇవన్నీ ఇన్ని ఇబ్బందులు పడ్డారు. అండ్ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు పొలాలు లాక్కున్నారు, వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకున్నారని కూడా ఉంది సార్. చేయించుకున్నారు కొన్ని చోట్ల, వాళ్ళ ఈ పేర్లు మారిపోయినాయి, కొంత ల్యాండ్ కబ్జాకు గురైనాయి, ఇవన్నీ ఇబ్బందులు పడ్డారు. అది దాన్ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఇవాళ అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇబ్బందులు లేకుండా దాన్ని పర్ఫెక్ట్ గా చేయడం. ఇప్పుడు వస్తున్నాయి ఇవాళ ఏంటంటే మీకు అందరికి పాస్బుక్లు అవి ఇస్తున్నారు, చాలా వరకు సాల్వ్ అవుతున్నాయి. కానీ సాల్వ్ అవని ఇంకా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా వాటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారికి మీరు ఆ ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి 1 నెల రోజుల లోపు అది ఏంటో తేల్చి, అవసరమైతే ఒకవేళ అది కనుక ఆయన స్థలమే, ఆయన స్థలంలో కట్టుకుంటే కూల్చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.